ఎన్నో న్యూట్రిషనల్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డూలో ఏమేమి ఉన్నాయో చూద్దామండి. ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వాల్నట్స్, పిస్తాస్, డేట్స్, డార్క్ చాక్లెట్స్ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక అరకప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. లైట్గా కొంచెం నెయ్యి వేసి వేయించుకోవాలండి. చాలా హెల్త్కి మంచిదన్నమాట. తర్వాత అరకప్పు చియా సీడ్స్ తీసుకున్నాను. చియా సీడ్స్లో అవి కూడా కొంచెం లైట్గా వేయించుకున్నాను. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ముందుగా హార్ట్కి చాలా మంచిది, ఒమేగా 3 ఉంటుందన్నమాట. కాన్స్టిపేషన్కి, డైజెషన్కి కూడా చాలా మంచిదండి. అలాగే చియా సీడ్స్లో ఫైబరు, హెల్త్కి, గట్ హెల్త్కి చాలా మంచిదన్నమాట. అలాగే వాల్నట్స్ 1/2 కప్ తీసుకున్నాను. బ్రెయిన్కి, హార్ట్కి చాలా మంచిది, యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటండి. తర్వాత పిస్తాస్ తీసుకున్నాను 1/2 కప్పు. గుడ్ ప్రోటీను, ఫైబర్ కూడా చాలా ఉంటుందంట. హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది, షుగర్ కంట్రోల్కి కూడా చాలా మంచిదన్నమాట. తర్వాత డేట్స్ అన్నమాట. కొన్ని 7-8 డేట్స్ తీసుకొని లైట్గా వేయిస్తున్నాను, అంటే వేడి చేస్తున్నాను. దీనిలో న్యాచురల్ ఎనర్జీ ఉంటుందంటండి. డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఐరన్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయటండి. తర్వాత వీటన్నిటికి తోడు డార్క్ చాక్లెట్స్ అన్నమాట. ఒక చిన్నవి 3-4 బ్లాక్స్ డార్క్ చాక్లెట్స్. యాంటాక్సిడెంట్స్ ఉంటాయటండి, అందుకని డార్క్ చాక్లెట్స్ కూడా. ఫైనల్గా డార్క్ చాక్లెట్ యాడ్ చేస్తున్నానండి. చిన్న చిన్న పీసెస్ ఒక 4 యాడ్ చేస్తున్నానండి. యాంటాక్సిడెంట్స్ డార్క్ చాక్లెట్స్. ఇది హార్ట్కి మంచిదంట, అంటే స్మాల్ అమౌంట్ అయితేనండి. ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటిని మనం తీసుకుంటే మంచిది కదా. పిల్లలకి, ఎస్పెషల్లీ చదువుకునే పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిదన్నమాట. ఇప్పుడు దీన్ని వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ముందుగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్నాక లాస్ట్లో కొంచెం వేడి చేసిన ఖర్జూరాలు కూడా వేసానండి. అవి కూడా వేసేసి ఈ డార్క్ చాక్లెట్స్ కూడా వేసేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనం లడ్డు కట్టుకోవటానికి చాలా ఈజీగా వస్తుందన్నమాట. ఇలా అన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని దీనిలో కొంచెం ఆల్మండ్స్, కొంచెం జీడిపప్పు కూడా వేసేసి కచ్చపచ్చగా దంచి, తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. ఈ జీడిపప్పు, బాదం పప్పులు మనకి ఈ లడ్డూలో తగిలితే చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత నేను ఇలాచీ పౌడర్ కూడా కొద్దిగా వేసానండి ఫ్లేవర్ కోసం. అంతే, ఇంకా లడ్డూలు చుట్టుకొని రోజుకొకటి అన్నమాట. పెద్దోళ్ళు, పిల్లలు ఒకటి తీసుకోవచ్చండి. ఇన్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ లడ్డూని తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి కామెంట్స్ పెట్టండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.